ఫ్రెండ్స్, దోశ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను శివ. ఫ్రెండ్స్, రాగి దోశ కోసం ఒక 125 గ్రామ్స్ మినపప్పు నానబోసుకున్నా ఫ్రెండ్స్. 250 గ్రామ్స్ రాగులు నానబోసుకున్నా. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుందాం. పిండి మెత్తగా కావాలంటే మనము మిక్సీ వేడవుతుంది కాబట్టి పిండి అంత మెత్తగా కాదు ఫ్రెండ్స్. దానికి టిప్ ఏంటంటే మనం కూల్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పోసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. మిక్సీ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా మెత్తగా అయిందో. ఇట్లా కూల్ వాటర్తో పట్టడం వల్ల గ్రైండర్లో పట్టినట్టు మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మెత్తగా రావడం వల్ల దోశలు కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం రాగులు కూడా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక రాగులు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. రాగులు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. ఇలా మెత్తగా రావాలంటే ఫ్రెండ్స్ రాగులు ఒక 8 hours అయినా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రాగులు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి అంత మెత్తగా కావడానికి అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మినప్పప్పు 4 hours 5 hours మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇది రాగులు అనేది కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ఒక 8 hours నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కూల్ వాటర్ పోసుకుంటూ డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా మెత్తగా గిన్నె వేడవుతుంటే మనం కూల్ వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మినపప్పును రాగుల పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఒక 1 spoon సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. దీన్ని నైట్ అంతా నానబెట్టుకుందాం. 8 hours నానాలి ఫ్రెండ్స్ పిండి. ఇది చలికాలం కాబట్టి 8 hours 10 hours నానినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం అయితే పులిసిపోతుంది, కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి 8 hours 10 hours అట్లా నానాలి నైట్ అంతా. ఈ పిండి పక్కకు ఉంచుకుందాం ఫ్రెండ్స్. నానబెట్టుకున్న పిండి ఇగో దోశ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్, ఫ్రెండ్స్ దీన్ని తిప్పేసుకుందాం. ఇది పల్సగా వేసుకున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందుకు మందం వేసినా కదా, ఇది పల్సడిది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చట్నీ మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్. దోశలకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను కొన్ని పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్, ఏంటి పెట్టుకున్నా. దాంట్లోకి ఒక 5 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిన కాబట్టి ఇందులో వేసుకున్నా. రొటీన్గా పల్లీ చట్నీ, నార్మల్ పల్లీ చట్నీ కాకుండా ఇలా సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి వేసుకొని ఒక 3 టమాటాలు వేసుకొని చేసుకున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 3 టమాటాలు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం.
ఫ్రెండ్స్ కొద్దిగా అంతా చింతపండు వేసుకుందాం లైట్గా. వేసుకొని క్యారెట్ కొద్దిసేపు ఉడికించుకుందాం. టమాటా మెత్తగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ టమాటా ఉడికింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇది కొద్దిసేపు చల్లార పెట్టుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి చెటాకు పల్లీలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, ఒక వెల్లిగడ్డ, ఇంత ముందుకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎంపుకున్నాం ఫ్రెండ్స్, అవి మిక్సీ పట్టుకున్నాక ఇది మెత్తగైనాక మళ్ళీ టమాటా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చట్నీ కోసం మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీరా, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ పోపు దినుసులు. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. పోపు ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాం. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ, టమాటా పల్లీలు వేసిన చట్నీ ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చడి ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. దోశ చట్నీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.